Coming back to the excellent speaker and founder of WOW community, I would welcome to put some spotlight on we creating the vision board for all of us. So thank you and welcome back. Welcome back to Das sir, Naren sir. Thank you. Thank you very much, Manju. And good evening once again. And thanks to Ravichand, Mr. Revati, Revati, Rev- Revati and Ravichand for their time and helping us అండర్స్టాండ్ దేర్ జర్నీ అండ్ వాళ్ళ కిడ్స్ దగ్గర నుంచి జరుగుతున్న చేంజెస్ దే ఆర్ సో ఇన్స్పైరింగ్ దట్ ఈస్ వాట్ వావ్ ఈజ్ ఆల్ అబౌట్ అండ్ ఎస్ బికాస్ సి Ayesha told about one stop solution. Actually, one stop solution omega 3 fatty acids. When I gave her the topic, this was the headline in one of the articles in Hindu, The Hindu, I think a decade and a half back. From that time, I have been using this line, one stop solution for omega 3s. హిందూలో వన్ ఫుల్ పేజ్ ఆర్టికల్ వచ్చింది ఒకటిన్నర డికేడ్ ముందు అంటే 15 years బ్యాక్ వెన్ ఐ వాజ్ ఆల్ ఐ మీన్ అవుట్ ఇన్ గెటింగ్ ఇన్ టు దిస్ న్యూట్రిషనల్ స్టఫ్ ఆర్టికల్ నాకు చాలా హెల్ప్ చేసిందన్నమాట ఎందుకు వై ఇట్ ఈస్ కాల్డ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఎస్పెషలీ ఇండియన్స్కి దట్స్ ఎ మెరకల్ న్యూట్రియంట్ దెర్ ఈస్ అగైన్ ఎ బుక్ బై దిస్ నేమ్ మిరకల్ న్యూట్రియంట్ ఒమేగా 3 అని ఇదే పేరుతో ఒక పుస్తకం కూడా ఉంది దట్ the reason I mean this session hello wow or this kind of knowledge, this is not just about noting down few points, this is about transformation. Just in case you need to check, am I using omega 3? The answer is no. చాలా సొల్యూషన్స్ అంటే చాలా ప్రాబ్లమ్స్కి ఉండే ఒకే ఒక సొల్యూషన్ అది మీరు you're not accessing that. Okay, and certain micronutrients, certain nutrients, their ability is so powerful, and మన దగ్గర ఉండే టెక్నాలజీ సో లెస్ దట్ యూ డోంట్ ఈవెన్ నో ఆ డెఫిషియన్సీ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని కూడా మనకు తెలియదు. సో సమ్ టైమ్స్ సంథింగ్ ఇందాక మ్యామ్ చెప్పారు, ఐ డోంట్ నో హౌ దిస్ యాక్నే ప్రాబ్లమ్స్ గాట్ రిజాల్వ్డ్. ఆన్సర్ ఇస్ ఈవెన్ వీ డోంట్ నో. Okay, if you ask us, even we don't know. That's the power of balance. You create a balance. It's like number lock. You create a balance, the body responds. That's it. అందులో one of the most powerful balance చేసేది ఏమంటే omega 3. Okay, thanks Ayesha for your insights. And now vision board. See, vision board, yeah, wow, definitely is a health community, but when it comes to health, this is not just about physical. Yeah, Ravichand Revati spoke about physical health, even Ayesha was talking about physical, but హెల్త్లో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఎమోషనల్, సోషల్, ఫైనాన్షియల్, అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే దట్ ఈవెన్ స్పిరిచువల్ అన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే దట్ పర్సన్ ఈస్ కన్సిడర్డ్ టు బి అబ్సాల్యూట్లీ హెల్దీ. ఇందులో మనల్ని ఫైనాన్షియల్గా, సొసైటీ పరంగా అండ్ లైఫ్లో నెక్స్ట్ లెవెల్లో హెల్దీగా చేసే వన్ ఆఫ్ ద కాన్సెప్ట్సే విజన్ బోర్డ్. So let's understand what is a vision board. So how to make the vision board. But before that, why exactly do you need a vision? Forget about the vision board. Basic vision మనకి ఎందుకు కావాలి? See, achievement process begins with vision. Any achievement process, ఏదన్నా మనం లైఫ్లో ఒకటి అచీవ్ చేయాలనుకుంటే దట్ స్టార్ట్స్ విత్ విజన్. ఇట్స్ ద బేసిక్ ఫండా. అంటే ఎక్కడికి పోవాలా, ఏది కావాలి, దాన్ని మనకు ఇంకొక లాంగ్వేజ్లో డ్రీమ్ అనుకోండి, డిజైర్ అనుకోండి, అంబిషన్ అనుకోండి, విజన్ అనుకోండి, అండ్ దే ఆర్ ఆల్ ద సేమ్. సో వీ షుడ్ హ్యావ్ ద క్లారిటీ ఆన్ విజన్ ఫస్ట్. ద నెక్స్ట్ స్టెప్ ఈస్ goal. What is goal? When a vision or a dream or desire is given a date,
దట్ బికమ్స్ ఎ గోల్, యాజ్ సింపుల్ యాజ్ దట్. అంటే ఐ వాంట్ టు అకంప్లిష్ దిస్ బై సో అండ్ సో డేట్. దట్స్ వెన్ వీ హ్యావ్ గోల్. ఓకే, ఇప్పుడు నేను చెప్పే కొద్దీ యూ విల్ వీ షుడ్ ఈవెన్ అండర్స్టాండ్ వై స్లోలీ పీపుల్, చాలా సక్సెస్ఫుల్ అవుతున్న పీపుల్ రేషియో ఎందుకు తగ్గుతూ పోతుందంటే, ఫస్ట్ విజన్, ఒక థింకింగ్, అంబిషన్ ఇది చాలా మందికి ఉంటుంది. బట్ గోల్గా దాన్ని కన్వర్ట్ చేసుకునే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోతుంది అనమాట. దే డోంట్ అటాచ్ ఎ డేట్ టు దేర్ విజన్. అండ్ నెక్స్ట్ కమ్స్ ప్లాన్. అంటే మనం అనుకున్న దానికి ఏమి ప్లాన్ చేస్తే అది అకంప్లిష్ చేయగలుగుతాము, అండ్ దానికి సంబంధించిన యాక్షన్. అండ్ అల్టిమేట్లీ సక్సెస్, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఈజ్ ఎ సైడ్ ఎఫెక్ట్. ఇట్ ఈస్ నాట్ ద end result. It will happen just like that. Okay, like how you get molasses in the alcohol production. లేదా ఇంటిని పెద్దగా పట్టించుకోకే బూజు ఎట్లా పడుతుందో, అంటే బూజు కోసం మనం ప్రయత్నించాల్సిన పని లేదు. అంటే వీడ్ కోసం మనం ప్రయత్నించాల్సిన పని లేదు, ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి అన్నమాట. ఎగ్జాక్ట్లీ సక్సెస్ హ్యాపెన్స్ ఇఫ్ ద ఫస్ట్ ఫ్యూ స్టెప్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్. అండ్ ఎంత ఇంపార్టెంట్ విజన్ అంటే, the reason I'm telling this again and again is, see, even in Bible, I think Proverbs 28:19, this is mentioned, a man without vision shall perish. అంటే దూరదృష్టి, భవిష్యత్తు. See, having sight is different. You're able to see me, I'm able to see you, coffee color jacket or whatever, maybe sitting in some colored chair. This is sight. Vision, are you able to see something that is going to happen in your life, or that you want to happen in your life in 2030? That is vision. So Bible lo ide cheptaru, a man without vision shall perish. What exactly does that mean? అంటే డైనోసార్స్ ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు లేవు. ఏమైపోయినాయి? ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. సో దిస్ ఇస్ వాట్ ద స్టేట్మెంట్ ఈస్ వెరీ బిట్టర్ అండ్ వెరీ డీప్. It says that any person who doesn't have a vision, he will perish. మరి now the biggest question is, అలా అయితే మాకు చాలామందికి విజన్ లేదు, బట్ మేము పెరిషే కాలేదు కదా. యాక్చువల్లీ దెర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ ఎగ్జిస్టింగ్. సో అది చెప్తా అంటే దేని గురించి అంటే, లివింగ్ గురించి అనమాట. టు ఎగ్జిస్ట్, ఆల్ వీ నీడ్ ఈజ్ ఆక్సిజన్, విచ్ వీ డెఫినెట్లీ ఆర్ నాట్ గోయింగ్ టు స్ట్రగుల్ ఫర్. బట్ విజన్ లేకపోతే LIVING, దట్ ఈస్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ టుడే. ఓకే, సో హ్యావింగ్ ఎ విజన్, what will vision do? Vision is like the to address in your GPS. మనం ఒక కార్ ఎక్కుతాము, కార్ ఎక్కిన వెంటనే మనం ఏదన్నా ఒక చోటకు వెళ్ళాలనుకుంటే, ఐ థింక్ ఇప్పుడు దిస్ ఈవెన్ ఒక ఐస్ క్రీమో, లేదంటే మనం వావ్ కమ్యూనిటీ ఐస్ క్రీమ్ గురించి మాట్లాడకూడదేమో. ఓకే, అంటే మీరు ఏదన్నా సలాడ్ ఇంటికి ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి, అది ఇఫ్ ఇంటికి వచ్చి ఏదైనా డెలివరీ ఇవ్వాలంటే మీరు లొకేషన్లో ఇస్తారు కదా. అంటే అది లేకపోతే ఇప్పుడు వరల్డ్ కదలదు. ద వరల్డ్ ఈజ్ నాట్ గోయింగ్ టు మూవ్ ఇఫ్ దెర్ ఈస్ నో టు అడ్రస్. దెర్ ఈస్ నో టు అడ్రస్. వరల్డ్ it's going to come to a stall if there is no to address. That is how important the to address is. The same is the case with your GPS, your life GPS, your life Google map. So you are here right now. Here అంటే ఏమి, నాట్ యువర్ ఫిజికల్ అడ్రస్, యువర్ లైఫ్ అడ్రస్. వేర్ యూ వాంట్ టు బి అనేది, దట్స్ వాట్ ఈజ్ యువర్ విజన్. అది కరెక్ట్గా ఫిక్స్ చేయగలిగితే రూట్ మ్యాప్ ఏర్పడుతుంది. అంటే ఏంటి రూట్ మ్యాప్ ఏర్పడడం అంటే ఏంటి? ఐ టేక్ ఎ సింపుల్ అండ్ క్లాసికల్ ఎగ్జాంపుల్. మేబీ యూ హ్యావ్ ఎ చైల్డ్ ఇన్ యువర్ హోమ్. సే దే ఆర్ మెడిసిన్కి ప్రిపేర్ అవుతున్నారు అనుకుందాం. ఇప్పుడు ఏం పేర్లు ఉన్నాయో నాకు ఐ డోంట్ నో. మేబీ ఇండియా లెవెల్లో ఏదైనా ఒక ఎగ్జామ్ మెడిసిన్లో వాళ్ళు రావాలా. సో ఇండియాలో టాప్ 10లో మేము ర్యాంక్ రావాలనేసి దే రోట్ ఆన్ ఎ పీస్ ఆఫ్ పేపర్
వాళ్ళకి కనబడే చోట, వాళ్ళకి ఏదైనా మొబైల్ ఉంటే మొబైల్‌లో వాల్ పేపర్ లాగా అన్ని చోట్ల కూడా అతికిచ్చేసుకున్నారు. దట్ ఈస్ దేర్ టు అడ్రస్. స్టేట్ నో ఏమంటారు ఇండియాలో దానికేమన్నా ఎగ్జామ్స్ పేర్లు నాకు తెలీదు. సరే, ఆ ర్యాంక్ మాకు రావాలి. టాప్ 10 ఇన్ ద కంట్రీలో ఐ షుడ్ బి దేర్. ఐ స్టడీ మెడిసిన్ ఇన్ ఇండియాస్ టాప్ మోస్ట్ మేబీ ఎయిమ్స్ ఆర్ వాటెవర్ జిప్మర్. వాటిలో నేను చదువుతాను. అది ఏంటి ఆ రెడ్ టూ అడ్రస్ ఉంది కదా అది. ఇప్పుడు వాళ్ళు ఏదన్నా నారాయణలోనో చైతన్యలోనో ఎక్కడో చదువుతున్నారు. సో టూ అడ్రస్ ఏంటి? ఎయిమ్స్. ఎయిమ్స్లో ఐఎమ్ ఫినిషింగ్ మై మెడిసిన్, ఐఎమ్ గెటింగ్ టాప్ 10 ఇన్ ద టాప్ 10. ఎప్పుడైతే అది క్లియర్ అవుతుందో దెన్ ద రూట్ మ్యాప్ అపియర్స్. ఏంటి రూట్ మ్యాప్ అక్కడ? దే విల్ స్టార్ట్ కనెక్టింగ్ టు ద రైట్ లెక్చరర్స్. దే విల్ స్టార్ట్ అంతవరకు యాక్సెస్ లేని మెటీరియల్ పాపప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దిస్ ఈజ్ నాట్ మ్యాజిక్, దిస్ ఈజ్ the law of universe. This is how universe works. Any person with a clear to address will get the route map. Simple. అడ్రస్ లేని వాళ్ళకి కార్ ఆడనే తిరుగుతూ ఉంటుంది. దే విల్ నాట్ బి గోయింగ్ ఎనీవేర్. సో దే విల్ ఆ పర్సన్ కరెక్ట్గా అడ్రస్ ఎంటర్ చేసినారు అనుకోండి, దే విల్ స్టార్ట్ యాక్సెసింగ్ ద రైట్ మెటీరియల్. ఒక ఫ్రెండ్ కనెక్ట్ అవుతాడు. అరే ఈ మధ్యనే నేను ఐ ఫౌండ్ అవుట్ దిస్ వెబ్సైట్ వేర్ దే ఆర్ గివింగ్ లాట్స్ ఆఫ్ బ్యూటిఫుల్ టిప్స్ ఫర్ ద మెడికల్ బోర్డ్ ఎగ్జామినేషన్స్ అని. అంటే అంతవరకు మనకు తెలియని మెటీరియల్, తెలియని పీపుల్, తెలియని వెబ్సైట్స్, దట్ ఈస్ హౌ ద యూనివర్స్ ఈస్ గోయింగ్ టు సపోర్ట్ యూ. అల్టిమేట్గా మనము ఖచ్చితంగా వచ్చేస్తుంది, వాళ్ళకి ర్యాంక్ వచ్చేస్తుంది. 10 లోపలనో 10కి 1 ఆర్ 2 అటో ఇటో ఖచ్చితంగా కొడతారు. కొట్టినాక ఒకసారి వెనక్కి తిరిగి చూసుకొని దే కనెక్ట్ ఆల్ ద డాట్స్ అనుకోండి, అదే రూట్ మ్యాప్. దిస్ ఈస్ హౌ ఇట్ వర్క్స్. దట్ ఈస్ ఆ రెడ్ దట్ టూ అడ్రస్ ఈజ్ యువర్ విజన్ బోర్డ్. దట్ ఈస్ యువర్ విజన్ బోర్డ్. ఓకే. సో మనకు అది ఎంటర్ చెయ్యనంత వరకు ఏమవుతుంది, ఎంటర్ చేస్తే ఏమవుతుంది? ఆ విజన్ బోర్డ్లో మనం మనకు లైఫ్లో ఏం కావాల్సిన అది ఎంటర్ చేసుకుంటే ఏమవుతుంది? ఐ థింక్ దిస్ ఈజ్ సైన్స్. వాట్ ఐఎమ్ టెలింగ్ ఈజ్ సైన్స్. అబ్సల్యూట్ అబ్సల్యూట్ సైన్స్. There is something called as reticular activating system in our brain. In fact, brain stem లో ఉంటుంది. This is a filter. You can consider it as a bridge between your conscious mind and subconscious mind. I think అందరికీ ఇక్కడ ఒక విషయం అర్థం కావాలి. దట్ ఐ థింక్ యూ ఆల్ మస్ట్ బి నోయింగ్ దట్ అవర్ సక్సెస్ ఇన్ అవర్ లైఫ్ డిపెండ్స్ ఆన్ అవర్ సబ్ కాన్షియస్. కాన్షియస్ అంటే ఏమి? ఈరోజు మనం చూసే రీల్స్, టకాన్ టీవీలో వచ్చే ప్రోగ్రామ్లు అవి. సబ్ కాన్షియస్ అంటే ఏమి? ఇట్ విల్ డిసైడ్ ద ప్రోగ్రామ్ వేర్ యూర్ గోయింగ్ టు బి. సో ఈ రెటిక్యులర్ ఆర్ఏఎస్ అనేది ఇట్ కన్సిడర్ ఇట్ లైక్ ఎ ఫిల్టర్. ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ని మీ బ్రెయిన్కి అందిస్తుంది అన్నమాట. ఫిల్టర్డ్ ఇన్ఫర్మేషన్ మీ సెన్సెస్లో నుంచి, మన సెన్సెస్లోకి తెలుసు మీకు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పోతూ ఉంటాయి, లాట్స్ ఆఫ్ థాట్స్ వస్తూ ఉంటాయి, లాట్స్ ఆఫ్ మెటీరియల్ మనం చూస్తూ ఉంటాము. మొబైల్లోంచి ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటాము, మొబైల్లో ఫ్రెండ్స్ ఫార్వర్డెడ్ మెసేజెస్ వస్తుంటాయి, వాట్సాప్లో ఇది వస్తూ ఉంటుంది, యూట్యూబ్ వస్తూ ఉంటుంది, లేదా టీవీ చూస్తూ ఉంటాము, లేదా న్యూస్ పేపర్, లేదా ఫ్రెండ్స్ ఏదో మాట్లాడుతుంటారు. అంటే సెన్స్ ఆర్గన్స్ అన్నిట్లో మెటీరియల్ పంపిస్తూ ఉంటాము. If some person doesn't have a vision, then they don't have a filter. ఆర్ఏఎస్లో ఆ డాట్స్ ఉన్నాయి చూసినారా, ఆ ఫిల్టర్ లేదనమాట. అన్ని ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉంటుంది అనమాట టు యువర్ కాన్షియస్ అండ్ సబ్ కాన్షియస్ మధ్య. అండ్ దట్ పర్సన్ యాక్చువల్గా చెప్పాలంటే దే విల్ బికమ్ అ లిటిల్ లేజీ, నో ఇన్స్పిరేషన్ టు డూ ఎనీథింగ్. ఏదైనా ఒకటి చేయాలనుకున్నా పెద్దగా మోటివేషన్ రాదు వాళ్ళకి, ఎక్కువ నిద్ర వస్తుంది, ఏదో బోర్ కొడుతుంది అనేసి ఫీలింగ్, ఏదో వీకెండ్ కోసం వెయిట్ చేయడము. దీస్ ఆర్ ఆల్ ద సిమ్టమ్స్. ఐ మీన్ దీని మీద బుక్సే ఉన్నాయి, లెట్ మీ టెల్ యూ. ఓకే, ఐఎమ్ నాట్ టెలింగ్ ఎవరన్నా ఇక్కడ ఏ మా గురించి చెప్తున్నాడు అని మీరు ఎవరన్నా అనుకుంటే ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. దెర్ ఆర్ బుక్స్ ఆన్ దిస్. ఓకే, దిస్ ఈజ్ ఎ ఫిల్టర్ దట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. ఇప్పుడు ఆ పర్సన్ తీసుకుందాము, ద పర్సన్ హూ వాంటెడ్ టు come first or come in the top 10 in the country in some medical exam. నాకు maybe I should have
నోన్ బిఫోర్ దిస్ మీటింగ్ అబౌట్ ద ఎగ్జామ్స్ ఆల్సో. నాకు పేర్లు తెలియడం లేదు. మెడికల్కి ఏదో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉందనుకున్నాం, దాంట్లో టాప్ 10. ఏమంటారు సార్? నీట్. నీట్. నీట్ అనే యా. ఎగ్జామ్. ఓకే, నీట్ అనే ఒక ఎగ్జామ్. దాంట్లో టాప్ 10లో నేను రావాలనుకొని స్ట్రాంగ్గా డిసైడ్ అయిన ఒక పర్సన్ అనుకోండి. ఆ అబ్బాయి ఎంత స్ట్రాంగ్గా డిసైడ్ అయితే అంత స్ట్రాంగ్గా ఫిల్టర్ ఉన్నట్టు. అప్పుడు ఏమవుతుందంటే డిస్ట్రాక్షన్సే ఉండవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫోన్లు రావు వేరే వాళ్ళ దగ్గర నుంచి. అరే మామ, సినిమా రిలీజ్ అవుతుంది వస్తావా, ఆ ఫోనే రాదు వీళ్ళకి. దట్ ఈస్ ఎ బ్యూటీ ఐ థింక్. దీనికి మీకు అందరికీ తెలిసిన ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. హౌ మెనీ ఆఫ్ యూ నో హియర్ ద రెడ్ కార్ ఫినామినా, రెడ్ కార్ థియరీ? రెడ్ కార్ థియరీ వెరీ పాపులర్ అది. టెట్రిస్ ఎఫెక్ట్ అని కూడా అంటారు, రెడ్ కార్ ఫినామినా. ఈ రెడ్ కార్ ఫినామినా అంటే ఏమంటే, మీరు ఒక రెడ్ కార్ కొనాలని ఆలోచించారనుకోండి, అంతవరకు లేదు మీ లైఫ్లో. సడన్గా యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ ఎ కార్. మేబీ విచ్ కార్, మేబీ యూ స్టార్టెడ్ థింకింగ్ అబౌట్ స్కోడా. స్కోడాలో ఒక రెడ్ది కొనాలనేసి దాని మీద థింక్ చేయడం మొదలుపెట్టినారు. అంతవరకు లేనిది సడన్గా స్కోడా రెడ్లు మీకు కనపడడం మొదలవుతాయి. అంతవరకు లేనిది మీ మైండ్, దిస్ ఈస్ కాల్డ్ రెడ్ కార్. యూ కెన్ గూగుల్ ఇట్. దేర్ ఈస్ దిస్ థియరీ కాల్డ్ రెడ్ కార్ థియరీ. ఏం చేస్తుందంటే దిస్ ఆర్ఏఎస్ విల్ స్టార్ట్ షోయింగ్ యూ రెడ్ కార్స్. అంతవరకు కూడా ప్రపంచంలో రెడ్ కార్లు ఉన్నాయి, బట్ ఈ ఫిల్టర్ పని చేయలేదు అని రోజులు మీకు. ఇప్పుడు ఈ ఫిల్టర్ను యాక్టివేట్ చేసేస్తున్నారు. మీరు బెయిన్కి ఒక మెసేజ్ పంపించినారు రెడ్ కార్ అనేసి, ద ఫిల్టర్ గాట్ యాక్టివేటెడ్. మీరు ఎంత స్ట్రాంగ్గా పంపిస్తే అంత స్ట్రాంగ్గా, అంటే మిగతా కార్లను ఫిల్టర్ చేసేస్తుంది. అట్లా ఇట్లా ఫిల్టర్ చేయదు. ఆ కార్లకు సంబంధించిన పోస్టర్లు కనబడతాయి, ఆ కారే రోడ్లలో కనబడుతుంది మీకు. ఆ తర్వాత ఇన్స్టాలో పాపప్స్ రావచ్చు, యూట్యూబ్లో పాపప్స్ రావచ్చు. అండ్ మీరు నిజంగా స్ట్రాంగ్గా ఉంటే ఆ కార్ వచ్చి మీ ఇంట్లో, మీ పోర్ట్కోలోనో మీ డ్రైవ్ వేలోనో వచ్చేంత వరకు ఆ ఫిల్టర్ మీకు వర్క్ చేస్తుంది భయంకరంగా. దట్స్ ద పవర్ ఆఫ్ ఆర్ఏఎస్. ఓకే, నౌ ఐ థింక్ యూ మస్ట్ హ్యావ్ అండర్స్టూడ్ బై నౌ ద పవర్ ఆఫ్ యూజింగ్ ఎ విజన్ బోర్డ్. ఓకే, విజన్ బోర్డ్ మనం లేకపోతే ఏమవుతుందంటే ఆర్ఏఎస్ అనేది యాక్టివేట్ కాదు, ఫిల్టర్స్ యాక్టివేట్ కావు బ్రెయిన్కి. ఫిల్టర్ యాక్టివేట్ కానప్పుడు ఏమవుతుంది, యూ విల్ బి యాక్సెసింగ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ అన్నెసెసరీ ఇన్ఫర్మేషన్. And unfortunately, yeah, life will be wasted. One life will be wasted. Okay, so we have to create our vision board. ఎలా క్రియేట్ చేసుకోవాలి? ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐ థింక్. దాంట్లో కొన్ని మోటివేషనల్ కోట్స్ ఉండొచ్చు. ఏమేమి కావాలి మనకు లైఫ్లో అనుకుంటున్నాము. విజన్, లైక్ ట్రావెల్, విచ్ ప్లేసెస్ ఆర్ విచ్ కంట్రీస్ యూ వుడ్ రియలీ వాంట్ టు ట్రావెల్. మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు ఐ మీన్ సిస్టిన్ చాపెల్ గురించి చదివింది ఉంటే, ఒకవేళ మెకలాంచెలో పెయింటింగ్స్ గురించి చదివింది ఉంటే, యూ వాంట్ టు గో విజిట్ దేర్. మేబీ గ్రీస్ వాళ్ళ హిస్టరీ గురించి, లేదంటే న్యూజిలాండ్ ఆర్ విచ్ ఎవర్ ప్లేస్, అజంతా కేవ్స్ ఆర్ వాట్ ఎవర్. మీ ట్రావెల్లో ఏముంది, మీకు ఎంత ఇష్టంగా ఉంది, మీరు ఆ పిక్చర్స్ కావాలి. అండ్ యూ వాంట్ ఏ డ్రీమ్ హౌస్, డ్రీమ్ హోమ్. ఈజ్ ఇట్ సంథింగ్ బర్నింగ్? ఇందాక ఆ పిల్లోడికి నేను టాప్ 10లో ఆ నీట్లో రావాలని ఎవరైతే అనుకున్నారో, అంతే బర్నింగ్ డిజైర్ మీకు కూడా దేని మీదైనా ఉందా? దట్ షుడ్ గెట్ ఇన్ టు ద విజన్ బోర్డ్. Or you want to buy some car, that should get into your vision board. How much money would you like to make, that should get into your vision board. And ఫిజికల్గా మీరు ఎలా మారాలనుకుంటున్నారు? ఐ షుడ్ లూజ్ 15 kgs of fat, I should gain 6 kgs of muscle, and my inch size, maybe waist circumference, should come down from 38 to 30. స్పెసిఫిసిటీ దట్ యాక్టివేట్స్ అ ఫిల్టర్ మోర్. స్పెసిఫిసిటీ, మీరు ఎంత స్పెసిఫిక్ ఉంటే ఆ ఆర్ఏఎస్, ఆ ఫిల్టర్ అంత భయంకరంగా పవర్ఫుల్గా వర్క్ అవుతుంది. ఓకే, అండ్ మనీ పరంగా, హెల్త్ పరంగా. అండ్ ఒక్కసారి అది మీరు క్రియేట్ చేసుకున్నాక, మీరు రైట్లో చూశారు కదా, ఇక్కడ కోర్స్ నేను ఇది పింట్రెస్ట్లోంచి డౌన్లోడ్ చేసుకున్నాను. ఇలా ఉండాల్సిన అవసరం లేదు, బట్ యూ కెన్ హ్యావ్ సంథింగ్ లైక్ దట్. ఆ పిక్చర్స్ అయితే మ్యాండేటరీగా కలెక్ట్ చేసుకోవాలి. అండ్
అక్కడ పింట్రెస్ట్లో ఎవరిదో ఇది నేను చూశాను, బట్ ఇట్స్ ఎ మిస్టేక్. ఐ వాంట్ టు బిల్డ్ దిస్ న్యూ హ్యాబిట్ కాదు, ఐ వాంట్ టు బిల్డ్ కాదు. లాంగ్వేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. గ్రామర్, ఇంగ్లీష్. ఐ యామ్, ఇప్పుడు మీరు బుక్ రీడింగ్ హ్యాబిట్ మీరు డెవలప్ చేసుకోవాలనుకున్నారనుకోండి, ఐఎమ్ ఎంజాయింగ్ బుక్ రీడింగ్, ఐ యామ్ ఎంజాయింగ్. ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి, ప్రజెంట్ కంటిన్యూస్లో రాయాలి. దట్ ఈస్ వెన్, సి, ది యువర్ విజన్, ఇప్పుడు ఆ టెన్త్ క్లాస్ కాదు, 10 ర్యాంక్స్ కదా, ఏమనుకున్నాం, 10th క్లాస్కి వచ్చేసినాం ఎందుకు, నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్. నీట్ ఎగ్జామ్. నీట్ గై 1 to 10 లోపల రావాలన్న ఇంటెన్స్తో చదివే టైంలో ఆ పిల్లోడికి అన్నిటికంటే ఎక్కువ హెల్ప్ చేసేది ఏమంటే ఆ పిల్లోడి యొక్క ఫీలింగ్, దట్ ఎయిమ్స్లో నేను చదివితే ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఉంటుంది చూసినారా. ఎప్పుడైనా బై ఛాన్స్ ఎవరైనా ఎయిమ్స్కి తీసుకుపోయినంటే ఆ ఐ మీన్ ఏదో Cloud9లో ఉంటాడు అనమాట. దట్ ఫీల్ ఇస్ ద హోల్ గేమ్. ఆ గేమ్ మొత్తము ఆ బోర్డు కాదు, ఆ బోర్డు తయారు చేసేటప్పుడు ఆ బోర్డులో మీరు చూస్తున్నప్పుడు మీకు ఏదైనా ఫీలింగ్ కలగడం లేదంటే అసలు బోర్డే తయారు చేయొద్దండి. ఇక్కడ నేను ఇప్పుడు ఎంత చెప్పిండేది ఫండమెంటల్స్. ఇక్కడ నుంచి మేబీ ఒక 5 to 10 minutes చెప్పబోయేది. దిస్ ఈస్ ఫ్రమ్ దిస్ బుక్ కాల్డ్ మేనిఫెస్ట్, విచ్ ఈస్ అ వెరీ పాపులర్ బుక్, రీసెంట్లీ గాట్ రిలీజ్డ్. ఓకే, దీంట్లో మొత్తం 7 ప్రిన్సిపల్స్ చెప్తారనమాట. విజన్ బోర్డ్ ఈజ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. విజన్ బోర్డ్ తయారు చేసుకునే విధానం దగ్గర నుంచి దాంట్లో ఫండమెంటల్ నేను చెప్తాను. దీంట్లో ఈ బుక్ ఈ మధ్య రిలీజ్ అయింది, బట్ మేము దీన్ని, బికాస్ దిస్ ఎ ప్రిన్సిపల్, రైట్, దిస్ లైక్ లా ఆఫ్ గ్రావిటీ. ఒక్కోసారి మనకు నేర్చుకోకపోయినా గ్రావిటీ గురించి ఫాలో అయి తీరుతా అంటాం వితౌట్ అవర్ నాలెడ్జ్. లైక్ దట్ వీ ఫాలోడ్ దీస్ ప్రిన్సిపల్స్ ఆల్ అవర్ లైఫ్. సో దీంట్లో ఫస్ట్ ప్రిన్సిపల్, క్రియేటింగ్ యువర్ విజన్ బోర్డ్లో, విచ్ ఐ హ్యావ్ ఫాలోడ్ టు సమ్ ఎక్స్టెంట్ వితౌట్ మై నాలెడ్జ్. మీరు ఆ విజన్ బోర్డ్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సీన్ క్రియేట్ చేసుకోండి. అంటే ఒక సెంటెడ్ క్యాండిల్, మీకు ఇష్టమైన పాటలు, ఇళయరాజా పాటలు అయితే ఇళయరాజా మ్యూజిక్, అట్టని మైకేల్ జాక్సన్ దుమ్ము దుమ్ము మ్యూజిక్ పెడితే మైండ్ ఆ ఫిల్టర్లో ఎగిరిపోతుంది. అంటే నేను అనేది ఒక ఒక సూతింగ్ మ్యూజిక్, విచ్ అవర్ మ్యూజిక్ యూ లవ్. ఎందుకు చెప్తున్నారంటే నీకు నెక్స్ట్ టైం ఆ స్మెల్ వచ్చినప్పుడు కూడా విజన్ బోర్డ్ అట్నే ఫీల్ అయిపోవాలన్నమాట. నీకుండే నెక్స్ట్ డ్రీమ్, దే ఆర్ కాల్డ్ యాజ్ ట్రిగ్గర్స్. దే విల్ యాక్టివేట్ యువర్ RAS, రెటికులర్ యాక్టివేటింగ్ సిస్టమ్. దే ఆర్ పవర్ఫుల్. నాకు ఐ రిమెంబర్, నేను ఒక్కొక్క డ్రీమ్ అచీవ్ చేసినప్పుడు ఏ సినిమాలో ఏ పాటలు ఎక్కువ వింటున్నారో నాకు తెలుసు అనమాట. బికాజ్ ఐఎమ్ ఎ మ్యూజిక్ లవర్, రైట్? సో ఇఫ్ యూ లవ్ మ్యూజిక్, when you're creating the vision board, let those songs play. Very important. ఓకే, సో నంబర్ 1, సెట్ ద సీన్. అంటే ఏం లేదు, మీరు దాన్ని చాలా ఏమంటారు, శాంక్టిటీతో, ప్యూరిటీతో, సేక్రెడ్గా, చాలా జాగ్రత్తగా డివైన్ ఇంటర్వెన్షన్ని తీసుకుంటూ తయారు చేసుకోండి అని చెప్తారనమాట. నేను వినాయక చవితికి చిన్నప్పుడు దేవుడు మన పుస్తకాలు పెట్టేవాళ్ళం బొట్లు పెట్టి. నాకు ఈ కాన్సెప్ట్స్ అంటే అర్థమైనాక నా డ్రీమ్స్ పెట్టడం మొదలుపెట్టిన. నవ్ వీ కీప్ డ్రీమ్స్, దీస్ బుక్స్, మార్కర్స్, హైలైటర్స్. మీకు అర్థమైందా? ఎందుకంటే అల్టిమేట్గా నన్ను నా లైఫ్లో నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయేదే నాకు కావాలి కదా, రైట్? సో ఐఎమ్ సచ్ ఇన్నోసెంట్, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవుతాము. సో సెట్ ద సీన్, రైట్ ఇట్. త్వరలో వినాయక చవితి రాబోతోంది. మీ విజన్ని, మీ డ్రీమ్స్ని దాంట్లో పెట్టేందుకు ట్రై చేయండి. గాడ్ ఈజ్ దేర్, ఈజ్ ఆల్వేస్ ఎ పార్షియల్ ప్లేయర్. హీ వాంట్స్ టు కమ్ ప్లే విత్ యూ, బట్ యు ఆర్ నాట్ అలోయింగ్ హిమ్. నంబర్ 1. నంబర్ 2, చూస్ యువర్ మీడియం. చూస్ యువర్ మీడియం. ఎక్కడ రాయాలనుకుంటున్నారు? ఆన్ ఏ కార్డ్బోర్డ్ ఆర్ ఆన్ సమ్ బోర్డ్, వైట్ బోర్డ్ ఎక్కడన్నా, లేదంటే ఇంకేదన్నా ఇది పిన్స్ అని గుచ్చుతారు కదా, ఒక బోర్డ్, నోటీస్ బోర్డ్, ఆర్ ఐ యూజువలీ ప్రిఫర్ చార్ట్స్. మై డ్రీమ్స్ విల్ బి ఆన్ ఎల్లో చార్ట్స్.
అండ్ ఐ ప్రిఫర్ రెడ్ పెన్స్ అండ్ అదర్ కలర్ స్కెచెస్ కూడా, రెడ్ స్కెచెస్ అదర్ కలర్ స్కెచెస్ అనమాట. సో చూస్ యువర్ మీడియం. అండ్ నంబర్ 3, చూస్ యువర్ టైమ్ లైన్. ఇందాకే చెప్పాను, నో టైమ్ లైన్ అది మెల్లమెల్లగా మీరు చూడడం మానేస్తారు, ఆ తర్వాత దానికి కూడా బూజు పడుతుంది. ఓకే, కాబట్టి హ్యావ్ ఎ టైమ్ లైన్. టైమ్ లైన్ కూడా ఎలా పెట్టుకోవచ్చు అంటే 6 months, 1 year, 3 years, 5 years. ఓకే, అట్లీస్ట్ 1, 3, 5 పెట్టుకోండి. 5-year ప్లాన్, 3-year ప్లాన్ ఫర్ యువర్ లైఫ్. బై 2026 మిడ్ ఐఎమ్ హియర్. ఏం అకాంప్లిష్ చేయగలగచ్చు హెల్త్ పరంగా, వెల్త్ పరంగా. Maybe get in touch with your mentor, they will guide you. And choose your timeline. But 3 goals ఉంటే సూపర్బ్ ఉంటుంది. 3 goals: a year plan, 6-year plan, and 5-year plan. And get in the zone. Number 4, ఇదంతా మేనిఫెస్టోలోంచే చెప్తున్నాను నేను. ఓకే, గెట్ ఇన్ ద జోన్. గెట్ ఇన్ ద జోన్ అంటే వెన్ యూ ఆర్, ఫర్ ఎగ్జాంపుల్ యూ వాంట్ గో టు స్విట్జర్లాండ్, మీరు అది రాసుకున్నారనుకోండి, you should have that feel. When you're writing or whenever you see that, you should be so innocent that you should start googling, maybe YouTube, maybe స్విట్జర్లాండ్ని చూడాలి. మీరు స్విట్జర్లాండ్ వెళ్తే ఎక్కడ ఉంటారు? జ్యూరిక్, మీరు ఏ ప్లేస్ వెళ్ళాలనుకుంటున్నారు? నాకైతే డిడిఎల్జే చూసినప్పటి నుంచి షారుఖ్ ఖాన్, కాజోల్ లాగా ట్రైన్లో పోవాలని ఐ రియలైజ్ ద డ్రీమ్ సో మెనీ టైమ్స్. యూరైల్ నాకు పిచ్చ ఫ్యాన్సీ ఉన్నింది. సో వావ్ అనిపించింది. సో దీస్ థింగ్స్ హ్యాపెన్. సో మీకు అది కావాలనుకుంటే గూగుల్ చేయండి, వేర్ డూ యూ వాంట్ టు గో, విచ్ ఎవర్ ప్లేస్ యూ వాంట్ టు గో. ఓకే, సో గెట్ ద ఫీల్. మీరు ఏది రాస్తున్నారో ఆ జోన్లోకి మీరు వెళ్ళిపోవాలి. అండ్ వాట్ కైండ్ ఆఫ్ హోమ్ డూ ఐ లివ్ ఇన్, అండ్ వాట్ యామ్ ఐ మోస్ట్ ప్రౌడ్ ఆఫ్, ఏమేం చేంజెస్ చేసుకోవాలనుకుంటున్నా ఫైనాన్షియల్గా, ఇవన్నిటిని వాట్ ఈస్ అంటే ఇన్ ద నెక్స్ట్ 3-4 years మీరు ప్రొఫెషనల్గా ఎక్కడ ఉన్నారు, ఆల్ దోస్ థింగ్స్ యూ కెన్ రైట్. ఓకే, అండ్ వెన్ యు ఆర్ రైటింగ్ దిస్, వన్ థింగ్ దట్ యూ షుడ్ రియలీ టేక్ కేర్ ఆఫ్ ఈస్, ఆర్ యూ రైటింగ్ దీస్ డ్రీమ్స్ జస్ట్ టు షో ఆఫ్ టు సంబడి, ఆర్ డూ దే రియలీ మీన్ సంథింగ్ టు యూ ఇన్ యర్ లైఫ్? నేను ఎలా అయినా వాళ్ళకి చేసి చూపించాలా, అట్లేమన్నా అనుకొని రాస్తున్నారా, లేదా నిజంగా మనకు కావాలనా? వేరే వాళ్ళ కోసమైతే డోంట్ డూ ద విజన్ బోర్డ్. విజన్ బోర్డ్స్ డోంట్ వర్క్ లైక్ దట్ ఫర్ రివెంజ్. ఓకే, ఫర్ రివెంజ్ ఆల్ మనకు ఫ్యాక్షన్ సినిమాలు ఇవన్నీ ఓకే, బట్ విజన్ బోర్డ్స్ డోంట్ వర్క్ లైక్ దట్. విజన్ బోర్డ్స్ నిజంగా మీకు రీజన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ బిల్ట్ ఎ వెరీ బ్యూటిఫుల్ హౌస్ విచ్ ఈజ్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హౌసెస్ ఇన్ ద కంట్రీ, యాక్చువల్లీ ఇన్ ఇండియా. రియల్గా చెప్పాలంటే దట్ ఇది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ ఫర్ మెనీ పీపుల్. హౌ కెన్ సంబడి బిల్డ్ దిస్ కైండ్ ఆఫ్ హౌస్ ఇన్ తిరుపతి ఇన్ సచ్ ఎ యంగ్ ఏజ్? ఇన్ నాకు చాలా క్లియర్ ఆన్సర్ ఉందన్నమాట. నాకు చాలా క్లియర్ ఎందుకంటే ఐ హ్యావ్ ఎ వెరీ బిగ్ పర్పస్. ఐ వాంటెడ్ టు గిఫ్ట్ దిస్ టు మై పేరెంట్స్. వాళ్ళు చాలా ఓల్డ్ అయ్యేంత లోపల మంచి ఇళ్ళల్లో ఉండాలి వాళ్ళు. చిన్న చిన్న ఇళ్ళల్లో ఉంటూ వచ్చాము మేము. నౌ ఐ వాంటెడ్ దెమ్ టు టేస్ట్ వాట్ ఈస్ బెస్ట్. ఆ ప్రౌడ్ ఫీలింగ్ ఉంటుంది కదా, వాళ్ళ కోసం ఎవరైనా వస్తారు ఇంటికి, ఇల్లంతా చూపిస్తారు వాళ్ళు ఆనందంగా, ఆ రివార్డ్, అది నాకు కావాలి. యూ ఐ మీన్ మేకింగ్ సెన్స్ టు యూ? అట్లా మీకు ఎనీథింగ్ వాట్ మేక్స్ యూ ఫీల్ దట్ ప్రైడ్ ఇన్ యువర్ హార్ట్. ఐ రియలీ కేర్ హెక్ అబౌట్ ద వరల్డ్. ఇది నేను ఎంతైనా వాళ్ళకి చేసి చూపించాలి. నో, ఐ కేర్ అబౌట్ మై మదర్ అండ్ ఫాదర్ అండ్ మై ఫ్యామిలీ, లెఫ్ట్, రైట్ అండ్ సెంటర్. అట్లా మీకు ఏమైనా చేయాలనుకుంటే దట్ కెన్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ద విజన్ బోర్డ్. ఆ ఫీల్డ్ మిమ్మల్ని ఎప్పటికి వదలదు, దట్ విల్ హాంట్ యూ, రైట్? అప్పుడు ఆటోమేటిక్గా నాకు సంబంధించిన ఆర్కిటెక్ట్స్ కనెక్ట్ అయిపోయినారు. మీరు ఇమాజిన్, మనీ ఫ్లో అయిపోతుంది లైఫ్లోకి. అందుకే చెప్పాను, మనీ ఈజ్ ఎ బై ప్రోడక్ట్. మనీ మీకు లైఫ్లో ఆపర్చునిటీస్ ఫ్లో అవుతాయి. ఓకే, యూ విల్ కనెక్ట్ టు ద రైట్, మీకు అట్లాంటి రైట్ పీపుల్తో మీరు కనెక్ట్ అవ్వడం మొదలు పెడతారు. అండ్ సో
once you create this board and get into the zone, you have to understand that you have to get in terms with one fact, and manaku nachina nachakpoina, that our present self is not sufficient to manifest all the things in the vision board. Manaku ఇప్పుడు ఉండే present self, because మన పాస్ట్ ఈరోజు మనం అచీవ్ చేసిన సక్సెస్కి ఎంత రెస్పాన్సిబులో, అదే పాస్ట్ ఫ్యూచర్లో మనము అచీవ్ చేయకుండా ఉండేందుకు కూడా రెస్పాన్సిబుల్. ఎందుకంటే చాలా అర్థమైంది స్టేట్మెంట్. వాట్ ఎవర్ పాస్ట్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ అవర్ ప్రజెంట్ సక్సెస్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ మెనీ పీపుల్స్ ఫెయిల్యూర్. బికాస్ సో మెనీ పీపుల్ థింక్ ఇంతే బా నేను మారను. చాలా అంటే దే 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 టాక్ టు దెమ్. దే హ్యావ్ టు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ చాలా ఫార్మ్స్ మారాము. మనము ఈ పాయింట్కి వచ్చేందుకు చాలా ఫార్మ్స్ మారాము, వెర్షన్స్ మారాము. ఇందాక రవిచంద్ అండ్ రేవతి వాళ్ళు ఒక వెర్షన్ మారారు కదా హెల్త్ పరంగా. అట్లా అట్లా మనం కూడా లైఫ్లో చాలా వెర్షన్స్ మారుతూ వచ్చాము. ఒక వెర్షన్ దగ్గర స్టక్ అయిపోయినా మేము. సో వీ నీడ్ న్యూ వెర్షన్స్. ఎవరీ న్యూ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ డిమాండ్స్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. ఆ న్యూ వర్షన్ దగ్గరనే పీపుల్ లైక్ మెంటర్స్, బుక్స్ అండ్ న్యూ ఆపర్చునిటీస్ ఈ కనెక్ట్. ఇప్పుడు చూడండి, నేను ఫస్ట్లో ఒకటి మనం మాట్లాడుకున్నాం, ప్లాన్, సారీ, దట్ విజన్, గోల్, ప్లాన్, యాక్షన్, సక్సెస్. నౌ ఇఫ్ ఐ హ్యావ్ ఎ విజన్ ఆఫ్ building a huge విలా అండ్ మా ఫ్యామిలీని ఒక మంచి వెకేషన్కి ఎవరి ఇయర్ ఇవన్నీ నా విజన్ బోర్డ్లో పెట్టుకొని, ఇఫ్ ఐ డోంట్ చేంజ్ మై ప్లాన్, ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్, రైట్? బట్ యాక్చువల్గా నేను ఈ స్టేట్మెంటే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇఫ్ ఐ డోంట్ చేంజ్ మై ప్లాన్ అనేది యాక్చువల్లీ ఇట్స్ రాంగ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ రియలీ హ్యావ్ ఏ స్ట్రాంగ్ విజన్, ప్లాన్ ఆటోమేటిక్గా మారిపోతుంది. గాడ్ విల్ సెండ్ ఏ న్యూ ప్లాన్ ఇన్ టు యువర్ లైఫ్. అర్థమవుతుందా? ఇదంతా డివైన్ ఇంటర్వెన్షన్తోనే జరిగేది. ఓకే, ఈ బుక్స్లో మొత్తం దట్స్ వాట్ దే రైట్. ఓకే, కాస్మోస్ లాస్ అంటారు, యూనివర్స్ లాస్. ఇఫ్ ఎ పర్సన్ ఈజ్ సో ఫైర్డ్ అప్ అబౌట్ దేర్ విజన్ అండ్ దే ఆర్ సో మచ్ ఇన్ టు ద జోన్ ఆఫ్ ఫీల్, బికాస్ అల్టిమేట్గా వర్క్ అయ్యేది ఆ వైబ్రేషన్, ఆ ఫ్రీక్వెన్సీ. మీరు ఆ ఫ్రీక్వెన్సీతో కనెక్ట్ అయినప్పుడు మీ దగ్గర న్యూ ఆపర్చునిటీస్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మీరు ఏదో చూస్తూ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూ వాంట్ టు బై ఎ షూ, ఇన్స్టాలో మీరు సెర్చ్ మొదలుపెట్టినారు, వెంటనే అది షూలే చూపిస్తూ ఉంటుంది. అవునా? ఆ షూ ఈ షూ చూపిస్తూ ఉంటుంది. బికాజ్ యు ఆర్ బీయింగ్ రెడ్. ద సేమ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఇఫ్ యు ఆర్ సో డెస్పరేట్, సో excited about some vision in your life, you will definitely get into a new opportunity. So many people, problem ఏమవుతుందంటే, let me tell this and close this. See, they get stuck at a point and see, that's what the author has written. That's who I am. నేను ఇంతే. I have just always been this way. నేను ఎప్పటి నుంచి ఇట్లానే ఉన్నా. ఈ టర్మ్స్ని మానేయండి. దే ఆర్ ద పాయిజన్. ఓకే, నేను ఇంతే, ఎప్పటి నుంచో నేను ఇట్నే ఉన్నా. నో, వీ నీడ్ న్యూ వెర్షన్స్ బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. ఐ హ్యావ్ దిస్ గై స్లీపింగ్ హియర్. మీకు అర్థమైంది కదా, మార్కస్ అంటారు దాన్ని. ఇట్ కెన్ సే దట్, హీ కెన్ సే దట్ నేను ఇంతే అని. మనం చెప్పేకి లేదు, బికాస్ మనకు మేనిఫెస్ట్ ఇట్లాంటివి మెటీరియల్ చాలా ఉన్నాయి కదా. వీ కెనాట్ సే దట్, వీ షుడ్ నాట్ సే దట్, రైట్? సో క్రియేట్ యువర్ విజన్ బోర్డ్ అండ్ స్టార్ట్ స్పీకింగ్ ద లాంగ్వేజ్ at the frequency of those visions. ఆ విజన్ బోర్డ్లో ఉండే, అంటే ఒక మీరు ఆ విజన్ని అకంప్లిష్ చేసినప్పుడు ఒక మనిషి ఉంటాడు కదా, ఆ ఫ్రీక్వెన్సీని మెల్లగా నేర్చుకోండి, మాట్లాడడం మొదలు పెట్టండి. దట్ కెన్ బి మనీ ఆల్సో. వాక్ లైక్ దట్ పర్సన్.
walk like that millionaire, shake hands like that person, look into the eyes with like that person, behave like that person. Slowly you become that person. That is your next version. Okay, so let's all work on this assignment of creating a beautiful vision board. And వినాయక చవితికి దేవుని దగ్గర పెట్టేకి ప్లాన్ చేయండి. నేనైతే దట్స్ వాట్ ఐ డూ. ఈవెన్ ఐ విల్ మేక్ మై కిడ్స్ ఆల్సో డూ ద సేమ్. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండ్ బ్యాక్ టు మంజు. Yeah, thank you, sir. It's a wonderful information. And by all this 143 members, I am saying that we all will be doing that. మీరు ఏదైతే చెప్పారో వినాయక చవితికి, so we will do it, and all our dreams will come true. Thank you, and that's all for the session. Thank you, guys, and we will meet again next week. Thank you. Good night.